హాయ్ ఫ్రెండ్స్, పవన్ టీఎంపీ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్టి మార్క్ చేసుకున్నాం కదా, కింద ముక్కాలు ఇంచు పట్టి క్రాస్ పెట్టుకోవడానికి 27 లెంత్. 27 లెంత్ అయితే 1 ఇంచు కలుపుకొని 28కి మార్క్ చేసుకున్నాము. ఇక్కడ 2 ఇంచులు మార్క్ చేసుకున్నాము. ఇక్కడ సైడ్ లూజ్కు 3 ఇంచులు డౌన్ చేసుకొని 1 2 3 ఇంచులు డౌన్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకుందాం. షోల్డర్ మార్క్, చెస్ట్ మార్క్, తొమ్మిదిన్నర అంటే అర్ధించి కలుపుకొని 10, 14:30, 2:15 ఒక దారం. 2:15 ఒక దారం అంటే ఆ పావించి అనేది అదనంగా వేసుకోవాలి. దీని గురించి వీడియోలో లాస్ట్లో చివరిలో చెప్తాను, షోల్డర్ కట్ చేసేటప్పుడు. ఓకే, చివరిలో చెప్తాను. షోల్డర్ 19, 9:30. ఇక్కడ కింద 10 ఇంచులు, చెస్ట్ 36 అంటే 3 ఇంచులు కలుపుకొని, అంటే సైడ్కు 3/4 ఇంచు, 1/2 ఇంచు కుట్లేకి కలుపుకొని 10 ఇంచులు అంటే 10:30, 3/4 ఇంచు అదనంగా ఇక్కడ 3/4 ఇంచు మార్క్ వేసుకొని, ఇది టైట్ ఫిట్టింగ్ షర్ట్ అనమాట. అందుకోసం 3/4 ఇంచు మాత్రమే. 3/4 ఇంచు అంటే 3 ఇంచులు మనం కొలత కాదని 3 ఇంచులు కలుపుకున్నట్టు. అర్థమైంది కదా, 3 ఇంచులు కలుపుకున్నట్టు. ముందుగా ఇక్కడ పొట్ట దగ్గర స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కింద మార్కు, చెస్ట్ దగ్గర ఒక మార్కు. ముందు షోల్డర్ దగ్గర చూద్దాం. ఒక 1/4 ఇంచు కుట్టు కాదని 1/4 ఇంచు ఎక్స్ట్రా వేసుకొని క్రాస్లో మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ కలుపుకోవాలి. సంక దగ్గర పైన షోల్డర్ మార్కు, ఇక్కడ కింద మార్కు, ఇక్కడ మార్కు. ఇక్కడ డౌన్లో మార్క్ వేసినాను కదా, అంత కట్ చేసుకోకూడదు. ఎప్పటికైనా అని కొంచెం తక్కువగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మెడ తీసేటప్పుడు మెడ ఎక్కువ వస్తే కష్టం, అందుకు మనం తక్కువనే కట్ చేసుకోవాలి. తర్వాత సైజ్ చేసుకునేటప్పుడు కానీ మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ స్కేల్తో మనం ఈ విధంగా మార్కుని కలుపుకోవాలి. సెంటర్ మార్క్ దగ్గర ఈ విధంగా కలుపుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడ ఈ భాగం దగ్గర ఈ విధంగా కలుపుకోవాలి. నాకు టైట్ ఫిట్టింగ్ కదా, ఎక్కువ లూజ్ కూడా రాదు, కింద కూడా ఎక్కువ రాదు. అందుకే నేను ఒక దారం కూడా తగ్గించేసినాను. ఇక్కడ క్రాస్ కోసం అని చెప్పేసి షేపు 1 ఇంచు షేప్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చెప్పినాను కదా, ఈ షేప్ తీసుకునేటప్పుడు ఒక 3/4 ఇంచు పైకే కానీ కట్ చేసుకో, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం తీసేసుకోవాలి. కింద చెట్క వేసుకోవాలి పట్టికి. ఇది పైన అవసరం లేదు. ఇక్కడ నేను సైడ్ కట్ చేస్తున్నాను. ఆల్రెడీ కుట్టుకు వదిలేసి మార్క్ వేసినాను, 1/2 ఇంచు వదిలేసి మార్క్ వేసినాను. దాని ప్రకారం నేను కట్ చేస్తున్నాను. సంక దగ్గర 1/2 ఇంచు కుట్లేకి వదులుకొని దాన్ని మార్క్తో కలుపుకొని సంక మార్క్ వేసుకొని కట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ మార్క్ అయితే అయిపోయింది. ఉల్టా సీదా మార్క్ వేసుకున్నాం. కింద క్రాస్ కట్ చేసుకొని ఉల్టా సీదా మార్క్ వేసుకున్నాం. 7:30 పాకెట్ లెంత్, 14:30 కాలర్ పొడవు, 14:30.
బ్యాక్ ఇక్కడ ఇక్కడ 1 ఇంచ్ వదిలేస్తున్నాను, ఎందుకంటే లెటర్స్ ప్రింట్ ఉందన్నమాట ఇక్కడ, అందుకు తీసేసి అక్కడి నుంచి పెట్టుకున్నాను నేను. అక్కడి నుంచి పెట్టుకొని 9 ఇంచులు షోల్డర్ దగ్గర 1 ఇంచ్ డౌన్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. 9.5, ఇక్కడ కూడా 9.5 స్కేల్తో మార్క్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ షేప్ తీసేసుకోవడం. కింది భాగం ఫ్రంట్ ఏ విధంగా అయితే ఉందో బ్యాక్ కూడా సేమ్ అదే విధంగానే మనం సైడ్ కట్ చేసుకుంటూ రావాలి. మనం బ్యాక్ ఎంత లూజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. సరిపోయింది, కట్ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి, బ్యాక్ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ దాకా కట్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ముందుకు కట్ చేస్తే పీస్ వేస్ట్ అవుతుంది, మనకు పాకెట్ కానీ అక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికైతే రాదు, కొన్నిటికి పాకెట్ వస్తుంది, అందుకు మనం అక్కడి వరకే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మార్కు కాదని ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు అక్కడ క్లాత్ని బట్టి ఇక్కడ షేప్లో కలుపుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 8.75 ఒక దారం, అది అట్లే తీసేసుకోవాలి. బ్యాక్ అట్లే తిప్పేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆ మార్కు కాదని ఒక 1/2 ఇంచు మనం పైకి కట్ చేసుకోవాలి. మార్కు కాదని నేను మార్క్ చేసినాను కదా, ఒక 1/2 ఇంచు పైకే కట్ చేసుకొని ఇక్కడ సైడ్కి కలుపుకోవాలి. ఒక 1/2 ఇంచు క్రాస్ కటింగ్ వస్తుంది అనమాట. దీనికి కూడా ఉల్టా సీదా మార్క్ చేసుకుందాం. బ్యాక్ ఉల్టా సీదా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మధ్యన 9.5 ఉంది కదా, అర్ధించి కలుపుకొని 10 అంటే 7 ఇంచులు. 7 ఇంచులు అంటే ఇక్కడ 3/4 ఇంచు ఎక్కువ ఉంటుంది. మనం 7.5 దారం పెట్టుకుందాం. హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 7.5 ఒక దారం. పైన స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాను. 2.5 ఒక దారం కదా, 1 ఇంచ్ కలుపుకొని 3.5 ఒక దారం వేసుకున్నాను. స్ట్రైట్గా మార్క్ చేసుకుని స్కేల్తో మనకు 1.5 ఇంచు వదులుకొని ఈ విధంగా షేప్ కలుపుకొని ఈ రౌండ్ షేప్లో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఎందుకంటే టైట్ ఫిట్టింగ్ కదా, అది షేప్ లైట్గా ఉంటుంది అన్నమాట. పై భాగంలో 23.5 లెంత్, 2.5 కఫ్, 2.5 1.75కి మార్క్ చేసుకుంటున్నాను. 2.5 కఫ్, రెండు 7.5, 8.5, 9.5 అంటే 4.5 ఒక దారం, 4.5 ఒక దారం, 1 ఇంచ్ కలుపుకొని సైడ్కి మార్క్ వేసుకోవాలి. 4.5 ఒక దారం, 1 ఇంచ్ కలుపుకొని, 1 ఇంచ్ అంటే 1 ఇంచు ఒక్క ఫిల్టే వస్తుంది. ఇది టైట్ ఫిట్టింగ్ కాబట్టి 2 ఫిల్టులు అవసరం లేదు, ఒకే ఫిల్ట్ వస్తుంది. మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి కఫ్ ఎంత ఉంది అనే దానికి మనం మార్క్ చేసుకోవాలి. మొదట కఫ్, ఇది కఫ్ మార్కు. ఇది 1 ఇంచ్కి వచ్చేసి ఒక ఫిల్టు, టైట్ ఫిట్టింగ్ కాబట్టి 1 ఇంచు, ఇంచున్నర సైజులను బట్టి వేసుకోవాలి. ఇది షేపు. ఫ్రంట్ సంక, బ్యాక్ పార్ట్ సంక. స్ట్రైట్గా కట్ చేసుకుంటూ ఒక దారం డౌన్ చేయాలి.
ఒక దారం ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ కఫ్ దగ్గర మర్చుకునే దగ్గర కొంచెం పట్టుకుంటుంది కాబట్టి ఒక దారం ఎక్కువ ఉండాలి. దీనికి మనకు మా క్లాత్ ఎక్కువ వదిలి కట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఈ టైట్ ఫిట్టింగ్ దాంట్లకు ఎక్కువ వదిలితే కూడా పట్టుకుంటాయి. ఈ షేప్ కటింగ్ కదా, ఇవి పట్టుకుంటాయి అన్నమాట. ఈ సైడ్లకు కానీ ఈ సంకల దగ్గర కానీ పట్టుకుంటాయి. ఈ షేప్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడం. మొదట రఫ్గా కట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు కరెక్ట్గా సైజ్ చేసుకోవడం. షేప్ ఎలా ఉండాలో చూసుకొని సైజ్ చేసుకోవడం. సెంటర్ ఫోల్డ్ చేసుకోవడం. ఇది ఫ్రంట్ పార్ట్కు చేతికి 3 ఇంచుల డిఫరెన్స్ ఉంటుంది. అదే రెండు గుండెల చొక్కా అయితే 4.5 ఇంచు డిఫరెన్స్ ఉంటుంది పట్టితో కలుపుకొని. ఇప్పుడు మనం చేతి పట్టికి మార్క్ వేసుకుందాం. ఉల్టా సీదా మార్క్ వేసుకోవాలి. వేసుకొని పై నుంచి కుట్టులే వదులుకోవాలి. మధ్యలో కూడా కుట్టులే వదులుకొని ఇక్కడ మనం 1 ఇంచు ఎక్స్ట్రా వదిలినాం కదా కింది భాగంలో, ఆ కింది భాగం కలుపుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఫోల్డ్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి 5.5 ఇంచు మనకు అటు ఇటు దారం పాయింట్ అటు ఇటు ఉంటే కూడా మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. దాన్ని చేతి పట్టి అనేది కరెక్ట్గా అక్కడ కూర్చుంటుంది. కరెక్ట్గా బ్యాక్ సైడ్కి చేతి పట్టి రాదనమాట, కరెక్ట్గా ఫ్రంట్ భాగంలోనే కూర్చుంటుంది. ఓకే, అంతే. సింపుల్ మెథడ్ ఇది. షోల్డర్ కట్ చేసే ముందు ఈ అంచు కూడా తీసేసుకోవాలి. ఈ అంచు పట్టుకుంటుంది అనమాట, అందుకు అంచు తీసేసుకోవాలి ఖచ్చితంగా. షోల్డర్ మార్కు 9.5. 9.5 మార్క్ వేసుకోవడం. కాలు 2.5 దారం కదా, 1 ఇంచు కలుపుకొని 3.5 దారం వేసుకోవాలి. 4.5 దారం, 5.5 దారం ఇక్కడ 2.5 దారం వేసుకుంటూ ఒక పావు ఇంచు ఇక్కడికి మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే చెప్తాను ఇప్పుడు నేను. కట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా కొద్దిగా ఈ విధంగా షేప్ తీసుకుంటాం మనం. బయటి భాగానికి వస్తుందన్నమాట. ఆ బయటి భాగానికి వచ్చినదే ఇక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చినదే మనం ఈ షేప్ తీసుకునేటప్పుడు ఈ 2.5 దారం కాదని అక్కడ ఏదైతే బయటకు వచ్చిందో దీన్ని ఇక్కడ మార్క్ వేసుకోవాలి మనం. అందుకోసం మనం ఆ పావు ఇంచు ఎక్కువ వేసుకోవాలి. అదే మనం ఇక్కడ స్ట్రైట్గా అనుకో అవసరం లేదు. మనం ఒక షేప్ తీస్తాం కాబట్టి ఆ షేప్ ఇక్కడ రావాలి. ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ వేసుకోవడం. ఈ రెంటిని కలిపి మధ్యలో ఫోల్డ్ చేసుకోవడం. ఆ ఫోల్డ్ దగ్గర ఒక చాక్పీస్తో మార్క్ వేసుకోవడం. దానికి వదిలి ఒక దారం పావించు కూడా, అంటే దీనికి ఒక దారమే సరిపోతుంది. కొన్నిటికి పావించు కూడా వదలాల్సి వస్తుంది. ఈ విధంగా మనం మార్క్ ఎక్కడైతే వేసినామో అక్కడ వరకు కట్ చేసుకోవాలి. పై భాగంలో మార్కు కనిపించే విధంగానే బయటికి కట్ చేసుకోవాలి ఇది. ఎందుకంటే మనం కుట్టు పట్టేటప్పుడు పావించు ఎక్కువనే పడతాం, అందుకో దారం అట్లా ఎక్కువనే తీసేసుకోవాలి. ఇది షోల్డర్ అయిపోయింది. షోల్డరు మనకు చేతులు ఏ విధంగా అయితే షేప్ ఉంటాయో షోల్డర్ కూడా అదే విధంగానే షేప్ ఉండేలా మనం చూసుకోవాలి. ఆ విధంగా షేప్ రావాలంటే ఇక్కడ మనం ఇందాక చూపించాను కదా, అట్లా క్రాస్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. షోల్డర్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక దారం అటు ఇటు ఉంటే కూడా మనం ఈ చేతికి సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చేతికి సరిపోయే విధంగా, లేదంటే షోల్డర్ అడ్జస్ట్ చేసుకోవడం, రెండిట్లో ఏదో ఒకటి. మొత్తానికైతే షేప్ సమానంగా ఉండాలి. అది పట్టుకోదనమాట, చేతులను లాగదు, షోల్డర్ని లాగదు. ఈ రెండు సమానంగా ఉన్నాయంటే పర్ఫెక్ట్గా ఉంటుంది.
షర్టుకు షోల్డర్ అనేది మూల స్తంభం లాంటిది. షోల్డర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లయితేనే చొక్కా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ప్యాంటుకు పిస్తా ఎలాంటిదో షర్టుకు షోల్డర్ అటువంటిది. ఇంతే. ఇది ఖర్చు పీసు అట్లా ఫోల్డ్ చేసేసి మనం చుట్టేసుకోవడమే. పీస్ పెట్టేసుకొని చుట్టేసుకోవడం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కటింగ్ ఏ విధంగా ఉందో కామెంట్ కూడా చేయండి. నమస్తే.